హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈరోజైతే మేము కోడిగుడ్డు అంటు పులుసు చేసాము. తెలంగాణ పల్లెటూరి స్టైల్లో ఎలా చేసామో చూసేద్దామా? దానికంటే ముందు తెలుసు కదా, ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుందాం. అలానే కొద్దిగా చింతపండు, మరీ ఎక్కువ వద్దండి, పుల్లగా అవుతుంది. ఒక చిన్న ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకుందాం. చూసారా, 15 మినిట్స్ అయితే అయిపోయింది. ఎగ్స్ని మాత్రం 15 మినిట్సే బాయిల్ చేయాలి. దానికంటే ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఎగ్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి 15 మినిట్సే బాయిల్ చేసుకోండి. మీరు కూడా 15 మినిట్స్ బాయిల్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 5 నుండి 6 ఉల్లిగడ్డల్ని తీసుకున్న మీడియం సైజు. వీటినైతే ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలండి. నేనైతే ఉల్లిగడ్డని పొట్టు తీయ ముందుకు ఒకసారి, పొట్టు తీసాక ఒకసారి కడుగుతున్నా. ఎందుకంటే పొట్టు తీసాక లోపల బ్లాక్ ఉంటుంది కదా, అది తినడం వల్ల క్యాన్సర్ వస్తుందంట. అందుకే నేను 2 టైమ్స్ వాష్ చేసుకున్నా. ఇక్కడ ఇంకా కడిగిన తర్వాతనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలని. నేనైతే ఇంకా పక్కింటికి కరివేపాకు కోసం వచ్చిన, చీకట్ల అంటే మాకు ఇంకొక ఇల్లు ఉంది కానీ కొద్దిగా దూరంగా ఉంది. ఇంకా అంత దూరం చీకట్లో ఎందుకని పక్కనే ఉంటే న్యాచురల్గా కరివేపాకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా కరివేపాకు అయితే తీసుకొని వచ్చిన. ఇదైతే మా ఇంట్లోనే అండి. నేనైతే ఇంత చిన్న మొక్క పెట్టిన ఇంత పెద్దగా అయ్యింది. మీరు కూడా ఖాళీ ప్లేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. నేనైతే రోజు 2 సార్లు 2 బకెట్లు నీళ్ళు పోస్తా. కొద్దిగా ప్లేస్లో చిన్న మొక్క పెట్టిన ఇంత పెద్దగా అయింది. ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. మీరు కూడా ఖాళీ ప్లేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. అసలు మనం పెట్టిన చెట్టు నుండి మనం కూరగాయలు తింటుంటే అసలు ఆనందమే వేరు కదా. గింత మొక్క పెట్టినా ఇంత పెద్దగా అయింది. అసలు అయితే ఇవన్నీ న్యాచురల్ అండి. అంటే ఉల్లిగడ్డలు అయితే కొన్నయే. ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా మా ఇంట్లోదే చెట్టు, పుదీనా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైనాక ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మేమైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాం. ఎందుకంటే కోడిగుడ్డు అంటు పులుసుకి నూనె కొద్దిగా ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది. సో మా అత్తమ్మ అయితే ఈ వంట చేస్తుంది. నాకు కూడా వచ్చు కానీ అత్తమ్మంత టేస్ట్ అయితే వండలేను. అందుకనే అత్తమ్మ ప్రిపేర్ చేస్తుంది. నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయాలి. అసలు కొందరు చేతిలో ఏ మహిమ ఉంటుందో తెలియదు కానీ వాళ్ళు ఎలా వండినా టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. అసలు మా అక్క వాళ్ళు కూడా అంటారు, మమ్మీ నువ్వు వంట ఎక్కడ నేర్చుకున్నావు అని. అసలు నేను కూడా చాలాసార్లు కాపీ కొట్టిన, కానీ నాకు మాత్రం అత్తమ్మ అంత టేస్ట్ అయితే రాదు. ఆనియన్స్ వేసుకున్నాక కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ వేసిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకుంటున్నాం. వంట చేసుకుంటూ మా బాబునైతే ఆడిపిస్తుంది. ఇక్కడ వేసిన కథ మంచిగా ఆడుకుంటాడు. ఎవ్వరు కనిపించకుంటే మాత్రం మంచిగా ఆడుకుంటాడు. ఇంకెవరైనా కనిపిస్తే ఎత్తుకోవాలని ఏడ్చేశాడు. మా మమ్మ అయితే వీడియోలో పిచ్చిది, వీడియోలో తీస్తుంది, నన్ను పట్టించుకోదని ఏడుస్తుండు. పాపం చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో. ఇంకా అత్తమ్మ అయితే అల్లం వెల్లుల్లి దంచుతుంది. ఎప్పటికప్పుడు దంచి ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. మనం ఇట్లా రుబ్బి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్దిగా వాడిపోయినట్టు అట్లా ఉంటుంది కదా. ఎప్పుడో ఒకసారి రుబ్బుతాం కానీ ఎక్కువ సార్లు అయితే మేము ఇట్లా ఎప్పటికప్పుడు దంచి ఫ్రెష్గా వేసుకుంటాం. ఇంకా అత్తమ్మ అయితే అల్లం వెల్లుల్లి రుబ్బుతుంది చిన్న రోల్లో. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లిగడ్డని ఇందులో వేసింది. అలానే పసుపు కూడా యాడ్ చేసింది. కొద్దిగా మంచిగా కలపాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా ఈ లోపల అయితే అత్తమ్మ చింతపండు రసం తీస్తుంది. ఇందాక ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ రసం అయితే తీస్తుంది. ఈ రసంలోనే మనం కొద్దిగా కారంని మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. మేమైతే కొద్దిగా ఎక్కువనే తింటాం కాబట్టి అత్తమ్మ అయితే ఇక్కడ 2 స్పూన్లు వేస్తుంది. ఇందులోనే వేసి కారం ఇట్లా ఉండలు ఉంటుంది కదా, మంచిగా కలుపుకోవాలండి.
నాతో పాటు మా బాబు అయితే ఏడుస్తున్నాడు. ఇంకా మా బాబును కూడా కిచెన్లోకి తీసుకొని వచ్చిన. చూడండి బాబు కూడా వంట చేస్తున్నాడు, పాపం ఘాట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించిన తర్వాత చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అత్తమ్మ అయితే కోడిగుడ్లను పొట్టు తీసి పక్కన పెట్టేసింది. ఇంకా అత్తమ్మ వేరే వాళ్ళది పెళ్ళి ఉంటే అక్కడికి పెళ్ళి కొడుకుని చేస్తున్నారా అంటే వెళ్ళింది. ఇంకా నేనైతే కంటిన్యూ చేస్తున్నా. ఇంకా ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి, వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె, అందులో చిటికెడంత పసుపు, చిటికెడంత కారం వేసుకొని కోడిగుడ్లని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా చుట్టూ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. వైట్ కలర్ పోయి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే చుట్టూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఎగ్స్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికేసింది. చూడండి కర్రీ అయితే మంచిగా దగ్గరికి అయిపోయింది. చూడండి ఇంకా ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు కొద్దిగా గరం మసాలా వేయాలి. ధనియాల పౌడర్ లేదా గరం మసాలా. మేమైతే ధనియాలు గరం మసాలా కలిపి మిక్స్ చేస్తామండి. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అబ్బా వాసన అయితే గుమగుమలాడిపోతుంది, నోరు ఊరుతుంది అసలు. చూడండి అసలు చూస్తూనే. కొత్తిమీర వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే చాలు. కొత్తిమీర ఉడికాక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసామంటే తెలంగాణ పల్లెటూరి స్టైల్లో కోడిగుడ్డు అంటుపులుసు రెడీ. చూడండి ఈసారి మీరు కోడిగుడ్డు అంటుపులుసు చేస్తే నా స్టైల్లో చేయండి. టేస్ట్ మాత్రం భలేగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినిపించే అంత టేస్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.